హాయ్ అండి. నమస్కారం. సో, ఈరోజు మనమైతే ఆహ్, లిస్ట్‌కి సంబంధించినటువంటి ఒక సీరీస్‌ని స్టార్ట్ చేయబోతున్నాము. సో, లిస్ట్ అనేది ఏంటి అని చూస్తే మనకు తెలిసిందే. సో, లిస్ట్ అనేది స్కాలాలో కలెక్షన్ టైప్స్‌లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కలెక్షన్ అది. సో, దాన్ని ఎట్లా మనం ఆహ్, యూజ్ చేయాలనేది చేద్దాము. సో, ఇది బేసిక్ కాన్సెప్ట్ అయినా దీన్ని ఎందుకు చేస్తున్నామంటే సో, లిస్ట్‌కి సంబంధించినటువంటి చాలా ఫంక్షనల్ మెథడ్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. సో, మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ స్కాలా అనేది ఒక హైబ్రిడ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కదా! సో, మనం స్కాలా యాక్చువల్‌గా ఫ్లేవర్ తెలియాలి అంటే మనకి ఒక ఆహ్, ఇంపెరేటివ్ ప్రోగ్రామింగ్ తర్వాత ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అన్నప్పుడు మనం లిస్ట్‌కి సంబంధించినటువంటి ఆ మెథడ్స్ బాగా మనం మనకు ఐడియా ఉంటేనే మనం ఏందంటే మనం ప్రాపర్‌గా మనం ఒక ఫంక్షనల్ ప్రోగ్రామర్ అని మనం చెప్పుకోవడానికి బాగా ఆస్కారం ఉంటది. సో, అందువల్ల ఏంటంటే మనం ఒక లిస్ట్‌కి సంబంధించిన ఫంక్షన్స్ బాగా మనం గో త్రూ చేద్దాము. సో, అండర్‌స్టాండ్ చేయడానికి ట్రై చేద్దాము యాస్ మచ్ యాస్ పాసిబుల్. సో దట్ మనం ఏంటంటే ఎక్కడైనా అవసరమైనప్పుడు మనం ఎక్కువ ఫంక్షనల్ వేలో రాసినప్పుడు మనకి మనం ప్రాపర్ స్కాలా ప్రోగ్రామర్ అన్నట్టుగా ఉంటుంది. సో, అందుకని ఈ బేసిక్ కాన్సెప్ట్‌ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, మనకు నియర్లీ ఒక 150 ఆహ్, ఫంక్షన్స్ దాకా ఉన్నాయి లిస్ట్‌కి సంబంధించింది. మనం ఏంటంటే ఒక కేటగరైజ్ చేసుకునేసి ఆహ్, మనం దాన్ని తీసుకెళ్దాం. బట్ 150 మనం వెళ్ళకపోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ వరకు చూద్దాము. సో, ఇప్పుడు మనం ఫస్ట్ లిస్ట్ అంటే ఏందో చూద్దాము. సో, లిస్ట్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనం నెక్స్ట్ సబ్సిక్వెంట్ సీరీస్‌లో మనం వెళ్దాము. సో, లిస్ట్ అనేది బేసిక్‌గా ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 థింగ్స్. ఒకటొచ్చేసి ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్ దీన్నొచ్చేసి మనం నథింగ్ బట్ కన్‌స్ట్రక్టర్ ఆపరేటర్ అంటాము. తర్వాత నిల్. సో, ఇది నిల్ అంటే ఏందంటే ఒక ఎంప్టీ లిస్ట్‌ని డినోట్ చేస్తది. సో, అదెట్లాగో మనం ఒకసారి చూద్దాము. సో, ఇక్కడ మనం రెపిల్‌లోకెళ్దాము. స్కాలా రెపిల్‌లోకి. సో, ఇప్పుడు చూసామంటే నిల్ అని మనం టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఏమొస్తుందంటే టైప్ నిల్ ఇక్కడ సింగిల్‌టన్ వాల్యూని చూపిస్తుంది. సో, ఈ నిల్ అనేది ఆల్వేస్ ఒక ఎంప్టీ లిస్ట్‌ని డినోట్ చేస్తది. తర్వాత ఈ ఆపరేటర్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. సో, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! నిల్ అనేది ఎంప్టీ. సో, ఇప్పుడు ఎంప్టీలోకి మనం ఏం చేస్తది ఒక వాల్యూని మనం దానిలోకి పంపించాలంటే ఎట్లా చేయొచ్చంటే, మనం ఆల్వేస్ మనం ఏం చేయొచ్చంటే ప్రిపెండ్ చేయొచ్చు. సో, ప్రిపెండ్ అంటే లిస్ట్‌కి ఆహ్, ప్రీ, ప్రీ పెండ్. సో, ఇట్లా మనం ఏం చేయొచ్చంటే వాల్యూని అంటే మనం 2 వాల్యూస్ పెట్టినప్పుడు మనకి తెలుస్తుంది బాగా. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 2 వాల్యూస్ అనేవి లిస్ట్‌లోకి మనం పంపించాం. ఆల్వేస్ ఇది ఇట్లా పెరుగుతూ ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో, ఇట్లా మనం ప్రిపెండ్ చేస్తాం. తర్వాత కొన్ని ఫీచర్స్ లిస్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, లిస్ట్ అనేది బేసిక్‌గా ఆర్డర్డ్. అంటే ఒక్కసారి క్రియేట్ చేసినప్పుడు ఆర్డర్‌లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ప్రిజర్వ్ అవుతాయి. సో, ఆర్డర్ అనేది చేంజ్ అవ్వవు. అన్‌లైక్ అదర్ కలెక్షన్ టైప్స్. ఓకే. సో, ఆ కలెక్షన్ టైప్స్ ఏమంటే ఉదాహరణకి మనం సెట్ అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మనం లిస్ట్ అనేదాన్ని క్రియేట్ చేసాం. ఇంకా ఫీచర్స్ ఏందంటే లిస్ట్ అనేది రికర్సివ్ ఇన్ నేచర్. అంటే ఏంటంటే లిస్ట్ అనేది ఇక్కడ చెప్పాం కదా! కాంబినేషన్ ఆఫ్ ఆహ్, కాన్స్ అండ్ ఈ ఎంప్టీ నిల్ ఫంక్షన్ అని చెప్పేసేసి నిల్ ఆపరేటర్. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే వాల్యూని మనం ఫస్ట్ ఈ లెఫ్ట్ నుంచి మనం ఒక్కొక్క వాల్యూని తీసుకొని అంటిల్ ఇట్ బికమ్ అంటే ఈ నల్ ఫంక్షన్‌ని చూసేంత వరకు మనం ఏం చేయొచ్చంటే ఆహ్, ప్యాటర్న్ మ్యాచింగ్ టెక్నిక్‌ని వాడొచ్చు. ఇది మనం చాలా సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం. మన రెగ్యులర్ వర్క్‌లో. సో, ఇప్పుడు లిస్ట్ అనేది చెప్పుకున్నాం గదా! ఎట్లా ఉంటుంది అండర్‌లయింగ్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎంప్టీ లిస్ట్ అండ్ ఆపరేటర్. అంటే ఇక్కడ ఎంప్టీ కాన్స్ అండ్ దెన్ ఎంప్టీ. ఇంకా తర్వాత చూసామంటే లిస్ట్‌ని ఎట్లా మనం కన్‌స్ట్రక్ట్ చేయొచ్చో చూద్దాం. సో, ఇది ఒక వే లిస్ట్‌ని కన్‌స్ట్రక్ట్ చేయాలంటే. సో, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో, లిస్ట్‌ని మనం ఇట్లా ఆహ్, ఇట్లా మనం కొలిషన్ చేయొచ్చు. ఇది అంటే అర్థమైందంటే మనం
ఇక్కడ మనం లిస్ట్‌లో అప్లై మెథడ్‌ని వాడినట్టు. సో, ఇట్లా లిస్ట్ 1, 2, 3 అన్నప్పుడు ఏం జరుగుద్దంటే లిస్ట్ డాట్ అప్లై అని మనం యూజ్ చేసినట్లు. సో, ఇది కన్‌స్ట్రక్టర్. సో, మనం స్కాలాలో ఉండే అప్లై అనే కన్‌స్ట్రక్టర్‌ని ఇక్కడ మనం యూజ్ చేసాం. సో, ఇది ఒక వే. ఇంకొకటేంటంటే లిస్ట్‌కి ఈ 2 ఈక్వలెంట్. సో, రేంజ్ కూడా వాడి మనం చేయొచ్చు. సో, రేంజ్ ఎట్లా వాడొచ్చంటే ఇప్పుడు మనం 1 నుంచి 10 వరకు కావాల్సినటువంటి వాల్యూస్‌ని మనకి లిస్ట్‌గా ఇవ్వమన్నప్పుడు ఈ విధంగా ఇస్తే మనకేం జరుగుద్దంటే స్టార్టింగ్ వాల్యూ టు ఎండింగ్ వాల్యూ -1 అని చెప్పేసి ఇట్లా చేయొచ్చు. ఇంకొకటేంటంటే మనకి హ్యాండీగా ఉండేది మనం ఇట్లా కంటిన్యూగా వాల్యూస్ వద్దు. మనం ఒక స్టెప్ వాల్యూ కావాలన్నప్పుడు సో, స్టార్టింగ్ నెక్స్ట్ వాల్యూ ఏమైతుంది? సో, ఫస్ట్ వాల్యూ +2 తర్వాత ఈ వాల్యూ +2. సో, ఇట్లా మనకేంటంటే లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఇట్లా ఇచ్చినప్పుడు. తర్వాత ఏంటంటే ఇంకొక వేలో ఎట్లా చేయొచ్చంటే మనం ఫిల్ అనే ఫంక్షన్‌ని వాడతాం. సో, ఫిల్ అనేది ఎట్లా వాడతామంటే సో, మనం సేమ్ వాల్యూస్ ఒక లిస్ట్‌లో ఒక 10 కావాలనుకున్నాం అనుకోండి. ఓకే. సో, ఇట్లా ఇచ్చినప్పుడు 10 అంటే నా లిస్ట్ రేంజ్ అనేది 10 వాల్యూ 0 అంటే అన్నీ కాన్స్టెంట్‌గా ఒకే వాల్యూ కావాలన్నప్పుడు సో, ఇట్లా మనకి అంటే ఇది యాక్చువల్‌గా 9 వాల్యూస్ ఇస్తుంది. సో, 1, 2, 3 ఓకే. యాహ్! యాక్చువల్‌గా 10 వాల్యూస్ మనకి 0 అని కావాలన్నప్పుడు మనకిట్లా ఇస్తుంది. ఓకే. నెక్స్టు ఈ విధంగా ఇచ్చినప్పుడు దీన్ని మనం నెక్స్ట్ సబ్సిక్వెంట్‌లో వాడుకోవడానికి అవకాశం ఉంటుందిక్కడ. ఇంకోటేంటంటే ఉండేది ఆహ్, లిస్ట్‌ని మనం ఆహ్, ఇక్కడ ప్రతి వాల్యూకి ఒక ఇండెక్స్ ఉంటది అండర్‌లైన్‌గా. సో, దీని ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు చూసారంటే ఇక్కడ 0, 1, 2, 3, 4. సో, దీనికి 0 అనేది స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ వచ్చేసి 4 అనేది ఎండ్ ఇండెక్స్. సో, ఈ ఇండెక్స్‌ని మనం మ్యానిపులేట్ చేస్తూ ఆహ్, ఆపరేటర్ ఒకటుంది. దాన్ని మనం ట్యాబ్లెట్ అంటారు. సో, ఇక్కడ చూసామంటే సో, ట్యాబ్లెట్ అనే ఆపరేటర్ ఇక్కడ మనకి 5 వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే 5 కావాలి నాకు. అవి వచ్చినప్పుడు మనం ఎట్లా డిస్‌ప్లే చేయాలంటే అంటే మనకి లిస్ట్‌లో ఎట్లా రావాలంటే అవి n+2 అంటే మనం ప్రతి ఇండెక్స్ తీసుకునేసి దానికి 2 యాడ్ చేసి నాకు లిస్ట్ ఇయ్యమన్నప్పుడు అదేం జరగదంటే 5 ఎలిమెంట్స్ అన్నాం కదా! అంటే 0, 1, 2, 3, 4, 5 అని. సో, 0కి 2 యాడ్ చేయి. అది నాకు ఫస్ట్ వాల్యూ. సో, 1 తీసుకో 1కి 2 యాడ్ చేయి. తర్వాత వాల్యూ. అట్లా ఇమ్మన్నప్పుడు ఇట్లా మనకి వరుసగా ఇస్తుంది. సో, లాస్ట్‌ది ఏమవుతుంది ఇక్కడ మనకి 5 అన్నప్పుడు సో, 4 ఉంటుంది కదా! 4కి 2 యాడ్ చేస్తే మనకి 6 వస్తుంది. సో, అట్లా మనకి లిస్ట్ డాట్ ట్యాబ్లెట్ అనేది వస్తుంది. సో, ఇవి డిఫరెంట్ ఆప్షన్స్ మనం లిస్ట్‌ని క్రియేట్ చేయడానికి. ఓకే. సో, ఇంతటితో ఈ లిస్ట్ సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది మనం ఆపేద్దాము. సో, నెక్స్ట్ మనం ఫంక్షన్స్